బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాలా ఆక్రమించి జన్వాడ ఫామ్ హౌస్ లో నిర్మాణాలు జరిగినట్లు ప్రభుత్వం తెలిసింది. 14 గుంటల భూమి కబ్జా చేసినట్లు అధికారులు ధృవీకరించారు. జన్వాడ ఫామ్ హౌస్ లో ఆక్రమణలపై బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేస్తుంది. బల్కాపూర్ నాలాలో 2.24 గుంటల స్థలం కబ్జా అయినట్లు గుర్తించారు. నాలా బఫర్ జోన్ లో మరో 11 గుంటల స్థలం కబ్జా అయినట్లు తెలుస్తుంది. స్థలాన్ని కబ్జా చేసి ప్రహరీ గోడ గేటును కేటీఆర్ సన్నిహితులు నిర్మించారు. మంత్రిగా ఉన్నప్పుడు అదే ఫామ్ హౌస్ లో కేటీఆర్ ఉన్నారు. ఫామ్ హౌస్ బయట మాత్రమే అధికారులు సర్వే చేశారు. హైకోర్టు గాని ప్రభుత్వం గాని అనుమతి ఇస్తే ఫామ్ హౌస్ లోపల సర్వే చేస్తామంటూనే అధికారులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ అందిస్తారు. పవన్, చెప్పండి, మరి నాలా ఆక్రమించే జనవాడ ఫామ్ హౌస్ అయితే కట్టినట్లు తెలుస్తుంది. ప్రభుత్వం కూడా గుర్తించింది. అయితే ఇంకా ఓన్లీ ఫామ్ హౌస్ బయటే అధికారులు దర్యాప్తు చేశారు. ఇంకా అనుమతి ఇస్తే లోపల కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్తున్నారు. డీటెయిల్స్ ఏంటి? జన్వాడ ఫామ్ హౌస్ పూర్తి ఆక్రమణల పైన నిర్మాణం జరిగింది. అనుమతి లేకుండా పెద్ద భవంతులు నిర్మించారంటూ బిగ్ టీవీ గతంలో అనేక కథనాలు ప్రసారం చేసింది. దీనికి సంబంధించిన ఆధారాలతో సహా బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనం సంచలనం సృష్టించింది. జన్వాడ ఫామ్ హౌస్ అసలు యజమాని బద్వేల్ ప్రదీప్ రెడ్డి అని చెప్తున్నప్పటికీ దానిలో కేటీఆర్ ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఉండేవారు. కేటీఆర్దే జన్వాడ ఫామ్ హౌస్ అంటూ కాంగ్రెస్ నేతలందరూ కూడా ఆరోపణలు చేశారు. అటు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి పిసిసి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా జన్వాడ ఫామ్ హౌస్ వద్దకు వెళ్లారు. పూర్తిగా అక్రమ నిర్మాణాలంటూ ఆరోపణలు చేశారు. దీనిపైన దర్యాప్తుకు కూడా ఆదేశించారు. గతంలోనే ఎన్జిటికి కూడా ఫిర్యాదు చేశారు. ఎన్జిటికి ఫిర్యాదు చేసిన సమయంలో ఏదైతే నివేదిక అప్పుడు ప్రభుత్వం ఇచ్చిందో అదే నిజమంటూ ఇప్పుడు ప్రస్తుతం అధికారులు నిర్ధారించారు. గత ఆగస్టు నెలలో అధికారులు అక్కడ శంకర్పల్లి మండలంలో ఉన్న ఈ జన్వాడలో అధికారులు అటు విచారణ జరిపించారు. అక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. బుల్కాపూర్ నాలా వాస్తవానికి 25 మీటర్ల పైగా ఉండాల్సిన నాలా పూర్తిగా కుచించుకుపోయిన పరిస్థితి. అది కేవలం ఇప్పుడు 6 నుంచి 7 మీటర్లు మాత్రమే ఉంది. మిగతాదంతా కూడా ఆక్రమణలకు గురైపోయింది. ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ అక్కడ ఆ నాలా పైనే నిర్మించారు. ఆ జన్వాడ ఫామ్ హౌస్ కాంపౌండ్ వాల్ కావచ్చు, ఇతర అన్ని కూడా దానిపైనే కబ్జా చేసి ప్రహరీ గోడ గేటు నిర్మించినట్లుగా అధికారులు గుర్తించారు. బుల్కాపూర్ నాలాలో 2 ఎకరాల 24 గుంటల స్థలం కబ్జాకు గురైనట్లుగా అటు గుర్తించారు. అట్లనే నాలాకు సంబంధించి 14 గుంటల భూమి కబ్జాకి గురైనట్లుగా తేల్చారు. అటు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా అక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. ఈ నివేదికను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అందజేశారు. అటు ఫామ్ హౌస్ కాంపౌండ్ వాళ్ళు గేట్ 2 కూడా నాలా పైన ఉన్నాయి. అలానే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరొకసారి ఆ ఫామ్ హౌస్ లోపల సర్వే నిర్వహించడానికి అటు తెలంగాణ హైకోర్టు అనుమతితో నిర్వహించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా అధికారులు కూడా 2.24 గుంటల భూమి ఆ ఫామ్ హౌస్ అటు నాలా బెడ్ పైన నిర్మితమైనట్లుగా చెప్తూ ఉన్నారు. గత నెలలో అటు ప్రదీప్ రెడ్డి అటు కూల్చివేతలను నిలిపివేయాలంటూ హైకోర్టుని ఆశ్రయించారు. అప్పుడు హైకోర్టు నోటీసులు ఇవ్వాలంటూ ఆయనకు నోటీసులు ఇవ్వాలంటూ ప్రభుత్వానికైతే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో పరిశీలించిన తర్వాతే నోటీసులు ఇవ్వాలంటూ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇప్పుడు అధికారులందరూ కూడా అక్కడ క్షేత్రస్థాయిలో విచారణ చేశారు. అక్కడంతా కూడా నాలా ఏ మేరకు ఆక్రమణ జరిగింది, నాలా ఎంత మేరకు కుచించుకుపోయింది తదితర వివరాలన్నింటినీ కూడా తీసుకున్నారు. వాస్తవానికి ఇందాక చెప్పినట్టుగా 25 మీటర్ల నాలా ఉండాల్సింది కేవలం 6 నుంచి 8 మీటర్లు మాత్రమే అక్కడ కనపడుతూ ఉంది. వీటిలన్నింటినీ కూడా లెక్క తేల్చారు. అయితే ఫామ్ హౌస్ ఇంకా ఎఫ్టీఎల్ కి దూరంగా ఉన్నప్పటికీ ఎటువంటి అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టారు. ఇదంతా కూడా
111 జీవో పరిధిలోకి వస్తుంది. అటువంటి 111 జీవో పరిధిలో ఇంత భారీ భవంతులు నిర్మించడానికి ఎక్కడా కూడా అనుమతులు తీసుకోలేదు. కేవలం గ్రామ పంచాయతీ అనుమతి ఉందని ప్రదీప్ రెడ్డి చెప్తూ ఉన్నారు. కానీ మనం స్వయంగా జన్వాడ అటు సర్పంచ్ తో మాట్లాడాము. జన్వాడ సర్పంచ్ కూడా చాలా స్పష్టంగా అక్కడ ఉన్న నిర్మాణాలకు ఎటువంటి అనుమతులు తీసుకోలేదని చెప్తున్నారు. కేవలం గ్రామానికి 1,627 రూపాయలు ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తూ ఉన్నారు 2015 నుంచి ఇప్పటి వరకు కూడా. కానీ ఇదేది కూడా అటు ఫామ్ హౌస్ అక్రమాలు కాదు అని చెప్పడానికి ప్రామాణికం కాదంటూ అధికారులు చెప్తున్నారు. కేవలం ఇది ఒక్కటే కాదు, జన్వాడ ఫామ్ హౌసే కాదు, ఇంకా చాలా ఫామ్ హౌస్లు ఆ చుట్టుపక్కల ఉన్నాయి. అవన్నీ కూడా గ్రామానికి ఎంతో కొంత ప్రాపర్టీ ట్యాక్స్ కడుతూ ఉన్నాయంటూ కూడా అధికారులు చెప్పారు. మొత్తం మీద ఇటు జన్వాడ ఫామ్ హౌస్ పైన ఏదైతే బిగ్ టీవీ కథనాలు ప్రసారం చేసిందో, అటు రేవంత్ రెడ్డి ఇటువంటి ఆరోపణలు చేస్తూ వచ్చారో అవన్నీ నిజమేనంటూ ఇప్పుడు అధికారులు చేసిన క్షేత్రస్థాయి విచారణలో తేలింది. ఈ నివేదికను ప్రస్తుతానికి ప్రభుత్వానికి అందజేశారు. ప్రభుత్వం ఇదే నివేదికను హైకోర్టుకి ఇచ్చి ఫామ్ హౌస్ లోపల తిరిగి మరొకసారి సర్వే నిర్వహించిన తర్వాత ఏ మేరకు ఆక్రమణలకు పాల్పడింది, ఎంత అనుమతులు తీసుకొని ఎంత నిర్మాణాలు చేపట్టింది పూర్తి స్థాయిలో తేల్చే అవకాశం ఉంటుంది. అఖిల, అయితే పవన్, మరి చూసుకుంటే మొత్తంగా ఈ జన్వాడ ఫామ్ హౌస్ అనేది సుమారుగా ఇప్పటి వరకు ఎన్ని కుంటల స్థలంలో ఉన్నది అని ఏమన్నా ఒక అంచనా వచ్చిందా? అయితే అలాగే ప్రభుత్వం అనుమతిస్తే ఫామ్ హౌస్ లోపల కూడా సర్వే చేస్తామంటున్నారు. సర్వే చేసిన తర్వాత మరి ఈ ఫామ్ హౌస్ పై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఆక్రమణలు నిజమని తేలితే అది ఖచ్చితంగా దానిపైన తగిన చర్యలు తీసుకోవడానికి ఇప్పటికే ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇటీవల అటు రెవెన్యూ అధికారులు వెళ్లిన సమయంలోనే ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రెవెన్యూ అధికారులుగా చెప్తున్న వ్యక్తులు తన ఫామ్ హౌస్ లోకి వచ్చారు. ఆ హైడ్రా అధికారులను తీసుకొని వచ్చి కూల్చివేస్తామంటున్నారు. కాబట్టి కూల్చివేతలు చేపట్టకుండా, కూల్చివేయకుండా నిలువరించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టును కోరారు. కానీ హైకోర్టు అటువంటి ఆదేశాలు ఏమి కూడా ఇవ్వలేదు. అక్కడ నిజంగానే అక్కడ ఏం జరిగింది, జన్వాడ ఫామ్ హౌస్ అనుమతులు తీసుకొని నిర్మించారా, లేకుంటే ఇప్పుడు ఆరోపణలు వస్తున్నట్లుగా అదంతా కూడా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగాయా అనే దానిపైనే విచారణ అయితే జరిపింది. మొత్తం పూర్తి వివరాలు అధికారులకు ఇవ్వాలంటూ కోరింది. అలానే అధికారులకు కూడా పూర్తి స్థాయి సర్వే చేసి ఆ నివేదికను ప్రభుత్వానికి హైకోర్టుకి ఇవ్వాలని చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే ఆగస్టు నుంచి ఆ నివేదిక క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలన జరిపారు. అటు బుల్కాపూర్ నాలా ఆక్రమణలకు గురైంది నిజమేనంటూ తేల్చారు. దానికి సంబంధించిన నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అదే విషయాన్ని హైకోర్టుకి నివేదిస్తుంది. ఆ తర్వాత హైకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది, దాని ప్రకారం ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఓకే, రైట్ పవన్, థ్యాంక్ యూ.